వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. ఓటు హక్కు శక్తివంతమైన ఆయుధమన్న నల్గొండ జిల్లా కలెక్టర్. యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగం గ్రామంలో పులి సంచారం, దూడ మృతి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చౌటప్పల్లో ర్యాలీ. పురపాలక చట్ట సవరణ కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యమన్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ మెన్రెడ్డి రాజు. మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి, బీసీసీబీ మాజీ చైర్మన్ గొంగుడి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించిన నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్. వేదాంత భజన మందిరం వద్ద రథసప్తమి వేడుకలు. సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీరాముడు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటర్లు అన్న డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్. అడవిదేవులపల్లి మండలం కేంద్రంలో బౌద్ధమ్మ గుళ్ళు దేవాలయంలో రథసప్తమి వేడుకలు. కొలనుపాక గ్రామంలో ఆది జాంబవంతుని దేవాలయంలో 6, 7, 8 తేదీలలో విగ్రహ పునర్ప్రతిష్ఠ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసే పలువురు అభ్యర్థుల పేర్లను మంత్రి ప్రకటించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసే పలువురి అభ్యర్థుల పేర్లను మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్లోని 6వ డివిజన్లలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి 25, 41, 19 డివిజన్లలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీలో 2200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి శ్రీనివాస్, కర్నాటి కరుణాకర్ రెడ్డి, కోసాని వేణుగోపాల్ రెడ్డి, గోగుల గణేష్, లోకేశ్వరి రెడ్డి, కత్తుల వెంకట్, విక్రమ్ రెడ్డి, అన్వర్, ఎండి హఫీజ్, అజ్గర్, మేడోజు శ్రీనివాస్, జాగల్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ టౌన్ ఈ నుంచి పోయే గడియారమ్మ ఈ భయం లేకుండా రోజు 2004లో రాజకీయ 18 నెలల
కూడా అందరూ కూడా కుటుంబంలో ఉన్నవాని వాళ్ళందరూ కూడా త్వరలో పునఃప్రతి ఏర్పాటు చేస్తామని రేషన్ కార్డులు సన్నబియ్యము మీరు అక్కడ ప్రసక్తి అల్లాంటి బిల్లు తీసుకుంటారు అందులో తీసుకుంటారా మీకు మీలో కుటుంబ సభ్యులాగా ఉంటాను చెప్తున్నారు మొత్తం మీ అందరినీ బంగారు కొండలాగా చేస్తా మీ కుటుంబం అందరూ చేస్తాను చెప్తున్నాను నాకు అసలు ఆనందం లేదు నా ఖర్చు లేకుండా కులం పడితే 6 నెలలు ఎండవాళ్ళు తెలుసా వేరే లోపల రావాలని చిక్కి పంపారు పోలీసులు రాస్తాడు ఆడగా ఫేమస్ గేట్ తీసుకెళ్ళి మా ఆఫీసు సెక్రటరీ అంటే అంత ప్రేమ నల్గొండ అంటే నువ్వు అసలు మాట్లాడి చేస్తా నువ్వు ఎన్నోట్లో గెలుపుతావు ఫస్ట్ ఎప్పుడు నువ్వు నాతో మాధవ పిల్లలు నేనే స్కూల్ స్టార్ట్ అయిందంటే వచ్చే సంవత్సరం ఎండాకాలంలో మీ పిల్లల చీటీ ఎవరు ఇచ్చిరా మొన్న మనకి అకౌంట్లో పడ్డాయా మీకు 10,000 20,000 30,000 పడ్డాయా మరి 10,000 ఎందుకు వేయలేదు కేసీఆర్ వడ్డీ మనం కట్టాం మధ్యలో ఒక సంవత్సరం లేట్ అయినా ఇక ఆయన చేసిన అప్పులు పాపాలకు వడ్డీలు మిత్రులు కట్టలేక వస్తుంది మా బాధ కాదు క్యాబినెట్లో కూర్చుంటే ముఖ్యమంత్రి మీరు తలకాయ పట్టుకుంటాం ఇవాళ 5 లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాం మీ దగ్గర 20 ఇల్లు అంటే 20 × 5 అంటే ₹1 కోటి ఈ సంవత్సరం మనం 50 పెడతా ఇంకెక్కువ మెజార్టీ వస్తే 100 పెడతాం మీ ఇంటికి సొంత ప్లాట్ ఉండాలి మీకు నేను ఒక్కటే చెప్తున్నా ఇవన్నీ ఒక ఎత్తు గవర్నమెంట్కి వెళ్ళి వస్తాయి నేనే నా ఇంటికి వెళ్ళి ఇచ్చారు మీరు అడిగితే ఎవరైనా సాయం చేస్తారు మీరెవ్వరు కూడా ఎవరు బాధపడద్దు మీ పిల్లలు చదువుకోవాలన్నా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కొన్ని కుటుంబాలలో పేపర్లో టీవీలో చూసినప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఓటు హక్కు శక్తివంతమైన ఆయుధమని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహించవద్దని ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలన్నారు. ఓటు హక్కు శక్తివంతమైన ఆయుధమని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహించవద్దని ప్రతి ఓటరు చైతన్యం కావాలన్నారు. దేశంలో యంగ్ ఇండియన్స్ను చైతన్యం చేసేందుకు వివిధ రకాల ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో జిల్లాలో 80% ఓటర్లు ఓటు వేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్లో 60% ఓటర్లు మాత్రమే ఓట్లు వేశారన్నారు. మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉందని, గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పట్టణ ఓటర్లు మాత్రం ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఓటు మనకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రజల అభిప్రాయాలు పాలనలో ప్రతిఫలించే మార్గం ఓటే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి అని కలెక్టర్ స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు పూర్తయిన యువత తప్పనిసరిగా ఓటుగా నమోదై ఎన్నికలలో బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 18 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు హక్కును పొందిన 5గురికి ఓటరు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరి చేత జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు ఓటర్లను చైతన్యపరచడాన్ని ఉద్దేశించి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సండే సైకిల్ అనే నినాదంతో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటరు అవగాహనతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లటి ప్రభాకర్, ఈఆర్ఓలు, బిఎల్ఓలు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామ పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పులి సంచారం కలకలం రేపింది. ఈ ఘటనలో పులి దాడి చేసి ఓ దూడను చంపి రక్తం పీల్చివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పి లైలయ్య సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగ గ్రామం పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పులి సంచారం కలకలం రేపింది. ఈ ఘటనలో పులి దాడి చేసి ఓ దూడను చంపి రక్తం పీల్చివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంఘటన స్థలాన్ని దర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతును ఎమ్మెల్యే ఓదార్చి ప్రభుత్వ తరపున అన్ని విధాల సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాప్ కెమెరాల సహాయంతో, డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గుర్తించాలని తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, పశువులను రాత్రి వేళలో సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు. చీకటి పడేలోపు గ్రామంలోకి రైతులు చేరుకోవాలన్నారు. పులి సంచార నేపథ్యంలో గ్రామంలో భయాందోళనలు నెలకొనగా అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగుతుంది సార్, అంతే మెడలు పట్టుకుంటుంది. కూడా చెప్పలేము చూడాలంటే కంపల్సరీ తినదు. నార్మల్ కోర్స్ అయితే తినదు. టైగర్ ఇంత మంచి దొరికినాక ఆకలి అయితే దాన్ని ఏంటంటే ఇన్ని సెంటీమీటర్లు ఉంటే టైగర్ అంటాం. నార్మల్ దీన్ని ఏం చేస్తామంటే మనము జనరల్ ఎంత పెద్దగా ఉంది పంజా అని సార్ అది అందులో తినడం వల్ల బట్ ఈరోజు చూస్తే మళ్ళీ ఇది మనిషి ఇట్లా ఉన్నదంటే అట్లా చూసుకుంటా కూడా వెళ్ళిపోతుంది. నార్మల్ మేము ఇద్దరం మళ్ళీ వచ్చి చూసి పడుతున్నాం. మళ్ళీ జనం వచ్చి ఉడుకొచ్చి పొరగాలు కుక్కలు అన్ని ఉడుకొచ్చి ఒకటి 4 రోజులు దాన్ని వెతికేంత వరకు కూడా నైట్ ఇప్పుడు ఉండకుండా 7 గంటల వరకు వచ్చేటట్టుగా 6 గంటలకు వెళ్ళిపోయేటట్టు. అదేమున్నా ఏం సంచరించినా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ అనుభవంతో వాళ్ళు చూసేది రాత్రి పూటనే సంచరిస్తుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేస్తే తప్ప మన మీదకి వచ్చేది కాదంటున్నారు. వాటి లక్షణాలు అవి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజుల వరకు, ఒక 15 రోజుల వరకు ఎర్లీగా వెళ్ళిపోయి పొద్దున రండి. అట్లయితే కొంచెం మన సేఫ్లో మనం ఉంటాం. మళ్ళీ ఒంటరిగా కాకుండా ఇద్దరు జతతో వస్తే కొద్దిగా ప్రాబ్లం లేకుంటుంది, భయం లేకుంటుంటుంది. 7 తర్వాత రావాలి మీరు. ఇప్పుడు నీకు పొదలకి కుక్క వచ్చినా భయం అవుతుంది, ఏదైనా వచ్చినా భయం అవుతుంది. ఇటు ఒక 100-150 మీటర్లు అక్కడ నుంచి వచ్చి నేను అచ్చు కూడా దింపిన. అక్కడ ఉంది ఒక అచ్చు. తెలిసి మ్యాక్సిమం ఒక తన అటాక్ అయిన తన మాత్రం అది ఉండదు. ఆ నైట్ మళ్ళీ 10-20 కిలోమీటర్లు సంచరిస్తుంది. అమరాబాద్ టైగర్ వాటి ఒక్కడికి 10 పుట్టిస్తారు కదా. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఆలేరు నియోజకవర్గంలోని యారుట్ట మండలం రాళ్లజనగం గ్రామంలో రాత్రి సుమారు 1 గంట ప్రాంతాన టైగర్ సంచరించిందని చెప్పి ఇక్కడ ఎవరైతే నిర్దిస్తున్న రైతులు చెప్పడం, దానికి ఆనవాళ్ళుగా ఒక లేగదూడను కూడా దాని కోరలు కనపడి చంపడం జరిగింది. దాన్ని చూసి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు వచ్చి పొద్దునుంచి ఇప్పటి వరకు కూడా పర్యవేక్షించి, మొన్న ఏదైతే ఇక్కడ రాజపేట మండలానికి సంబంధించి, తుర్కపల్లి మండలానికి సంబంధించి ఇబ్రాహీంపూర్లో కూడా సేమ్ ఇదే విధంగా ఒక లేగదూడి మీద దాడి చేసి చంపడం జరిగింది. మరి అదే ఆనవాళ్ళు కూడా ఇక్కడ లేగదూడడం కూడా అదే ఉంటుందని బహుశా నిర్ధారణకు వచ్చింది. అధికారులు కూడా ఇంకా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా పరిశీలించి అవసరమైతే డ్రోన్ కెమెరాలు కూడా తెచ్చి దాని ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు కూడా మా పోలీస్ సిబ్బంది కూడా గత వారం నుంచి కూడా రైతులు వీలైనంత తొందరగా ఇళ్లకు చేరుకొని పొద్దు పొడిచిన తర్వాతనే ఇళ్ళకి వస్తే, మామూలుగా పులి నైట్ ప్రాంతాన్ని సంచరిస్తుంది కాబట్టి
దాన్ని పూర్తిగా పట్టుకున్నంత వరకు దాని జాడ తెలిసేంత వరకు కూడా ఈ ప్రాంత రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండి ఉదయం సూర్యోదయం అయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం కాకముందుకే ఇంటికి చేరుకొని తన ప్రాణాలు కాపాడుకోవాలి. తప్పకుండా ప్రభుత్వ బాధ్యతగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని తప్పకుండా జల్లెడబట్టి ఈ ప్రాంతంలో ఉంటే మాత్రం దాన్ని ఎట్లయినా పట్టుకునే ప్లాన్ చేస్తాం. అధికారుల ఇక్కడ ఫారెస్ట్ అధికారులతోటి తప్పకుండా ఒక వారం రోజులు నిఘా పెట్టి ఈ ప్రాంత ప్రజలను కాపాడుకునే బాధ్యతగా ముందుకు పోతాం. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ జాగ్రత్తలు ఉండాలి. ఒకవేళ కనిపించినా కానీ అది మనుషులను చూసుకుంటూ పోతుంది తప్ప అధికారులు చెప్పేదాన్ని దాన్ని డిస్టర్బ్ చేయకపోతే అది కూడా ఏం డిస్టర్బ్ చేయదంటూ. ముఖ్యంగా పులి అనేది రాత్రిపూటనే సంచరిస్తుంది కాబట్టి రాత్రిపూట ఇక్కడ చేర్ల కావాలి కానీ ఇక్కడ మేకలు కానీ వాళ్ళ గొర్రెజీ వాళ్ళకి కావాలి ఉండే రైతన్నలు దయచేసి 15 రోజులు మీరు ఇళ్లనే పడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా దీని జాడ దొరికేంత వరకు కూడా అధికారులు మేము ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఇప్పుడు రైతు అక్కడ పులి కానీ ఏమైనా అటాక్ చేసినప్పుడు కొంత ప్రభుత్వం నుంచి అక్కడ డాక్టర్ కూడా వచ్చి పంచనామా చేసి దాని కాస్ట్ ఏందో నిర్ణయిస్తాడు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం పారితోషికంతో పాటు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఆ కుటుంబానికి కూడా ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా. ఎందుకంటే బర్రె కూడా ఆ రైతు పాల మీద ఆధారపడి రోజు 5 లీటర్ ఇచ్చే బర్రె కాబట్టి సుమారు నెలకి 20,000 ఆదాయం ఉంటుంది అతనికి. ఆ బర్రె కొనుక్కోవడానికి నేను కూడా ఒక 10,000 సాయం చేస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి సూచనలకు అనుగుణంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం 2026లో భాగంగా ఓటర్ల ప్రతిజ్ఞను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో గల కేజీబీవీ పాఠశాల విద్యార్థులతో పాటు స్థానిక మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గురువారావు, స్థానిక మండల నాయబ్ తహసీల్దార్ పి సిద్ధార్థ కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు, రెవెన్యూ స్టాఫ్ మరియు స్థానిక బూత్ వెల్ఫేర్ అధికారులు వలిగొండ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి సూచనలకు అనుగుణంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం 2026లో భాగంగా ఓటర్ల ప్రతిజ్ఞను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో గల కేజీబీవీ పాఠశాల విద్యార్థులతో పాటు స్థానిక మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గురవారావు, స్థానిక మండల నయాబ్ తహసీల్దార్ పి సిద్ధార్థ్ కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె సుధాకర్ రావు, రెవెన్యూ స్టాఫ్ మరియు స్థానిక బూత్ లెవెల్ అధికారులు వలిగొండ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో పౌరులందరూ ఓటు హక్కు కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు విద్యార్థులతో పాటు ప్రతిజ్ఞ చేసి కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లని మరియు 80 వయసు మీద ఉన్న ఓటర్లకు చిరు సన్మానం చేసి ఓటు ప్రాధాన్యత గురించి వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైన పురపాలక చట్ట సమూల మార్పుల కోసం రానున్న పుర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్నెడ్డి రాజు కోరారు. హైదరాబాద్లోని మున్సిపల్ ఛాంబర్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పైశాచిక ఆనందంతో పుర కౌన్సిలర్ని నిర్వీర్యం చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఆత్మహత్యలే తప్ప మరో మార్గం లేకుండా చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైన పురపాలక చట్ట సమూల మార్పుల కోసం రానున్న పూరా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్నెడ్డి రాజు కోరారు. హైదరాబాద్లోని మున్సిపల్ ఛాంబర్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పైశాచిక ఆనందంతో పూరా కౌన్సిల్ల నిర్వీర్యం చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఆత్మహత్యలే తప్ప మరో మార్గం లేకుండా చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం, అధికారాలు లేకుండా ప్రజల ముందు దోషిగా నిలబెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. పూరా చట్టం వల్ల ప్రజాప్రతినిధుల ఉనికి ప్రమాదకరంగా మారిందన్నారు. మున్సిపల్ చట్ట ప్రక్షాళన, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత పెరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించవలసిన ఆవశ్యకత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ పంచాయతీరాజ్ చట్టాలను పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చేసి ప్రజాప్రతినిధుల ఉనికి ప్రశ్నార్థకరంగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలు, గౌరవాన్ని దెబ్బతీసి అధికారులకే అధికారాలను అప్పగించి కేవలం నామమాత్రంగా నిలిపారన్నారు. రాబోయే ఎన్నికలలో
పూరా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై కేవలం మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చితికిపోవడం తప్ప కనీస గౌరవం లేని ఈ పదవులకు చట్ట సవరణ చేస్తే తప్ప మనుగడ లేదన్నారు. త్వరలో జరిగే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే చట్టాలపై సమగ్రమైన అధ్యయనం చేసి చట్టాలలో మార్పులకు దోహదపడుతుందన్నారు. చట్ట ప్రక్షాళనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేసి అసెంబ్లీలో చర్చించవలసిన అవసరం ఉందన్నారు. చట్టంలో మార్పులు రాకపోతే రాబోయే తరాలకు స్థానిక ప్రజాప్రతినిధులే కరువయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. పురపాలక సంఘంపై అజమాయిషీ కలెక్టర్ల నుంచి CDMAకి అప్పగించాలని కోరారు. ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న విధంగా తెలంగాణలో చట్టాలను పునఃసమీక్షించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఛాంబర్స్ ప్రతినిధులు ఆలంపల్లి నరసింహ, చందు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైనటువంటి పురపాలక చట్టంలో మార్పుల కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పురపాలక చట్టంతో ప్రజాప్రతినిధుల వ్యవస్థ, స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమై ఉత్సవ విగ్రహాలుగా మారినాయి. దాన్ని ప్రక్షాళన చేయడమే కాకుండా సమూలమైన మార్పులతోటి రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చామర్ పక్షాన కూడా కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల ఈరోజు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజల మధ్య దోషిగా ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఏవైతే అభిప్రాయాలు కోరుతా ఉన్నారో, వాళ్ళకి అవసరాలు కోరుతా ఉన్నారో వాటి అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ప్రజాప్రతినిధుల వ్యవస్థ లేదు. ఈరోజు పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాలుగా మారినాయి. కేవలం అధికారాలన్నీ అధికారులకు అప్పగించి బాధ్యతలు కేవలం ప్రజాప్రతినిధులకు అప్పగించడం వల్ల ఈరోజు తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు చైర్మన్లు కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు గురవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ ఏవైతే కళ్ళు కన్నడో 73-74 రాజ్యాంగ సవరణ చేసి పల్లెలు పట్టణాల అభివృద్ధి కోసం, సమూలమైన మార్పుల కోసం స్థానిక సంస్థలు బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాలని ముందుకు వెళ్తే గత ప్రభుత్వం దానికి తూట్లు పొడిచి పైశాచిక ఆనందంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి స్థానిక సంస్థలకు ఊతమిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మేరకు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పురపాలక సంఘాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తేనే ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చి తిరిగి పునర్జీవం వైపు స్థానిక సంస్థలు బలీయమైన శక్తిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. చట్టాన్ని ఏ విధంగా సమీక్షించాలి, అసెంబ్లీలో చర్చ తీసుకురావాలి, అధ్యయన కమిటీ వేయాలి, నిపుణులతో కమిటీ వేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో అధికారులు ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమైంది. ఆ మేరకు అధికారాలు ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి. అప్పుడే ఈ వ్యవస్థ ముందుకు వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కేవలం పాలక వర్గాలు అనేది కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారి నిర్వీర్యమనే వ్యవస్థలో కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పోటీ చేసేందుకు, పుర ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజ్ఞులు, విద్యావంతులు, మేధావులు అందరూ వెనకడుగు వేస్తా, ఉన్నత వర్గాలు వెనకడుగు వేస్తా ఉన్నారు. కేవలం పేద వర్గాలు మాత్రమే పోటీకి గౌరవం కోసం వచ్చి ఈరోజు అబాసు పాలై మానసిక క్షోభతో ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో పురపాలక చట్టాన్ని మార్చకపోతే రాబోయే రోజులలో స్థానిక సంస్థల వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థనే తుదముట్టించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. పోటీ చేసేందుకు ఎవరు రారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల నుంచి ప్రజాప్రతినిధి ఎన్నికై ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. తప్పకుండా పూర్తి స్థాయిలో తనకు అవగాహన ఉంది. అవగాహన మేరకు ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలి, స్థానిక సంస్థల వ్యవస్థను బలీయంగా తీర్చిదిద్దాలి, అధిక నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్లకు అప్పగించిన అధిక పురపాలక సంఘాలపై అజమాయిషీ చేస్తూ సామంతరాజుగా విజయాలుతున్నటువంటి కలెక్టర్ల నుంచి బాధ్యతలను CDMకు గతంలో ఉన్నట్టు కూడా అప్పగించాలని కోరుతున్నాం. చుట్టుపక్కల రాష్ట్రాల్లో తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ పురపాలక చట్టం అమలవుతుందో ఆ చట్టాన్ని ఇక్కడ కూడా మార్పులు తీసుకొచ్చి పటిష్టవంతంగా తీర్చిదిద్దాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు పాలక వర్గాలు, కౌన్సిల్స్ కేవలం నామమాత్రంగా మారి ప్రజల మధ్య ఒక దోషిగా నిలబడి అగౌరవానికి గురై అబాస్ పాలై ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ సందర్భం చేస్తూ ఇదంతా కూడా రాష్ట్రంలో జరుగుతున్న పాలనా వ్యవస్థకు సంబంధించి అద్దం పట్టే విధంగా ఛాంబర్ ఈ విషయంపై ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరుతాం.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక బీసీ కాలనీలో 7, 8, 12 వార్డుల నుండి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారుగా 200 మంది, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆలేరు గొంగడి సునీత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆలేరు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక బీసీ కాలనీలో 7, 8, 12 వార్డుల నుండి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారుగా 200 మంది, మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి, బీసీసీబీ మాజీ చైర్మన్ గొంగుడి మహేందర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆలేరు గొంగూడి సునీత ఎమ్మెల్యే ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆలేరు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. కావున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, టంగుటూరి గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్, సీనియర్ నాయకులు బొట్ల పరమేశ్వర్, కొలుపుల హరినాథ్, బేతి రాములు, అడ్డెపు బాలస్వామి, కాశిగల్ల అనసూయ, పసిగంటి శ్రీనివాస్, బింగి రవి, మొరుగాడి వెంకటేష్ గౌడ్, మహిళా నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇక్కడ కమ్యూనిటీ హాల్ల నిర్మాణం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎన్నికల ముందు కూడా 15 కోట్ల రూపాయలు అంటే మున్సిపల్ బిల్డింగ్ ఒక సీసీ రోడ్ చేయాలని కానీ, ఒక మోరీ కట్టాలనే ఆలోచన ఎవరు ఓట్లు వేయించుకునేది తప్ప వేయడం జరిగింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మన బీఆర్ఎస్ పార్టీకి హుసేన్ గారు, హేమంత్ గారు, రాములు గారు, వై రాములు గారు, అప్పటి భాస్కర్ గారు, మరి యువజన నాయకులు, బీజేపీ పట్టణ యూత్ అధ్యక్షులు మరి భోగ శివకుమార్ గారి నాయకత్వంలో 50 మంది, మొత్తం 200 మంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక వలసలు చాలా ఉంటాయి. అందరు కూడా ఒకటే చెప్తున్నారు, సారే రావాలి, కేసీఆరే రావాలని. మళ్ళీ సారే రావాలి, కేసీఆర్ రావాలనేటువంటి నినాదం మీద మేమందరం కూడా వచ్చినాం. మరి అనేది కూడా వారు అదే చెప్పారు. మరి మళ్ళీ కేసీఆర్ రావాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల్లో 6 గ్యారెంటీలు ఇచ్చి ఒక్క గ్యారెంటీ కూడా అమలు, బటర్ఫ్లై లైట్ వేసి రోడ్డు కూడా ఎంతో అభివృద్ధి చేసింది. 2 ఇరుపక్కలు కూడా మోరీలు కట్టినాం. మరి రత్నాల వాగు నుంచి మొదలు పెడితే దుర్గమ్మ గుడి వరకు, ఆ పెద్ద వాగు నుంచి రత్నాల వాగు వరకు 2 సైడ్లో మోరీలు కట్టినాం. ఇట్లా మరి మైనార్టీ స్కూల్ తీసుకొచ్చుకున్నాం. మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినాయి. ఈ 2.5 సంవత్సరాల్లో తట్టెడు మన్ని కూడా ఎక్కడ తెలియదు. ఏమనంటే ఉపాధి హామీ కింద కాకుండా ఏదో రోడ్లు వేస్తామని చెప్తున్నారు. ఉపాధి హామీ కాదనుకోండి కార్యక్రమంలో, కానీ ఏదో సీసీ రోడ్ అని చెప్తున్నారు. దాదాపు 3-4 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వేయడం జరిగింది కేసీఆర్ పాలన. మరి ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ఇవాళ మున్సిపాలిటీలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది ఏమని అడిగితే బీఆర్ఎస్ పార్టీ అడగాల. బీఆర్ఎస్ పార్టీకే అధికారం ఉంది. ఎందుకంటే కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఉంది. కాంగ్రెస్ పార్టీకి తట్టెడు మన్నుది అని వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని గ్రామాలకు వచ్చి, టౌన్లకు వచ్చి ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నాను. మరి ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని కూడా పట్టించుకోలేదు. ఇలా రెవెన్యూ ఆలేరు ప్రజలంతా కోరుకునేది ఒకటి, ఈ ప్రాంత ప్రజలంతా కోరుకునేది ఒకటి, ఆలేరు డివిజన్ కావాలని. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యే సునీత గారు ఉన్నప్పుడు మరి దాని ప్రపోజల్స్ ఖచ్చితంగా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, కలెక్టర్కు
మరి సిఎస్ చీఫ్ సెక్రటరీ పంపిస్తే వారు అది చీఫ్ సెక్రటరీకి నాడు అనితా రామచంద్ర కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మరి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆలేరు పట్టణ ప్రజలందరికీ కూడా 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఎంత, ఈ 2.5 సంవత్సరాల అభివృద్ధి ఏందనేది ఆలోచించమని ఆలేరు మున్సిపల్ ప్రజలను అడుగుతున్నాం. మరి బాగా ఆలోచన చేసి మరి ఓటేయాలి, కారు గుర్తు కోటేసి కేసీఆర్ గారికి కానుకగా వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ తెలిపారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ఆధ్వర్యంలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మండల కేంద్రంలోని ప్రజలు, విద్యార్థులు, అధికారులతో కలిసి పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ మాట్లాడుతూ దేశంలోని ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే విధంగా ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్తో పాటు అధికారులు, ప్రజలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.
రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ వద్ద గల వేదాంత భజన మందిరం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు దరూరి సింగారాచార్యులు సూర్య భగవానునికి నైవేద్యం సమర్పించి అనంతరం భక్తులకు నైవేద్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆదిత్య పారాయణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు చదివి వినిపించారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ వద్ద గల వేదాంత భజన మందిరం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు దరూరి సింగరాచార్యులు సూర్య భగవానునికి నైవేద్యం సమర్పించి అనంతరం భక్తులకు నైవేద్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆదిత్య పారాయణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు చదివి వినిపించారు. అనంతరం పూలతో అలంకరణ చేసిన సూర్యప్రభ వాహనంపై శ్రీరామచంద్రుని కోలాట బృందంతో వేడుకగా పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాచర్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నకరికంటి రాజశేఖర్, కోశాధికారి సోమా అశోక్, షీలా శంకర్, సోమా సుమన్, చిత్తులూరి శ్రీధర్, ఆలయ అర్చకులు దరూరి రాఘవాచార్యులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యనారాయణ భగవానికి సూర్యనారాయణ భగవానికి ఇందాక మనం పారాయణం చేసేటప్పుడు ధ్యేయస్తదా సవితృమండల మధ్యవర్తి చదివారా? రెండో శ్లోకం. ధ్యేయస్తదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసుజాతన విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రోధనదత్తాలో యమः సోమో యమాంపతిః పితరో వసవః సాధ్యా దక్షిణో మధురో మనుః
ప్రజాస్వామ్యానికి పునాది ఓటర్లు అని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ద్వారా పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను చట్టసభలకు పంపించేందుకు ఓటు హక్కు కల్పించారని చెప్పారు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటర్లు అని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జాతీయ ఓటర్ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ద్వారా పార్లమెంట్ సభ్యులను, శాసనసభ్యులను చట్టసభలకు పంపించేందుకు ఓటు హక్కు కల్పించారని చెప్పారు. జాతి, మతం, కులం అన్న భేదం లేకుండా దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు పౌరులకు ఇచ్చిన హక్కు ఓటు హక్కు అని వివరించారు. గతంలో BLOల ద్వారా, తహసీల్దార్ల ద్వారా ఓటు హక్కు నమోదు దరఖాస్తు చేసుకునేవారని, ప్రస్తుతం ఎన్నికల కమిషన్ 2026 జనవరి 1వ తేదీ నుంచి మన మొబైల్ నుంచి ఆన్లైన్లో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మర్రం వెంకటరమణారెడ్డి, డాక్టర్ మురళీ నాయక్, సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీహరి, మర్రి గణేష్ రాజు, శివశంకర్, చిన్న మహేష్, చక్రవర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు. డ్రాఫ్టింగ్ అయినటువంటి రోజు వచ్చింది కాబట్టి ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని ఇలా ఓటర్స్ డే పెట్టుకున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ అనేది ఒక హక్కు కాబట్టి ఆ హక్కుని మనం సద్వినియోగం చేసుకోవాలి. మంచి అతన్ని మనము ఒక లీడర్గా ఎన్నుకుంటే మనకు అన్నీ మంచి జరుగుతాయి. మనం ఎక్కువ శాతం నేను చెప్తుంటే కంప్యూటర్గా గార్బేజ్ నాకు చెత్తేస్తే చెత్త బయటకు వస్తుంది. కాబట్టి మన నాయకులను ఎన్నుకునేటప్పుడే మంచి నాయకులను ఎన్నుకుంటే మంచిగా వాళ్ళు చేసేటువంటి పనులు కూడా మనకి ఎంతో ఉపకారం ఇస్తుంది. మరియు అదేవిధంగా ఈ దేశానికి వాళ్ళు సేవ చేసిన సేవాభావంతో ముందుకు రాగలుగుతారు. కాబట్టి మనం మంచి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోవాలని వాళ్ళకు ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా అందరికీ దీని గురించి అవేర్నెస్ తెలపాలనే విధంగా సార్ మన ముందుకు వచ్చారు. సార్ నేను ఒక 2 విషయాలు మాట్లాడాలని మీరే మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్. నేను సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. సారు డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి సారు NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వారి ఆధ్వర్యంలో ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇక్కడ జరుపుకున్నందుకు మరి NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయినటువంటి మన వెంకటరమణారెడ్డి సార్కి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవం మీ అందరూ కూడా ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి మారం వెంకటరమణారెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా మీ అందరికీ యువతకు తెలియజేసిన విధంగా ప్రజాస్వామ్యానికి మనగడ భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు అనేది చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది
మనకు ఓటు హక్కు కల్పించింది. 18 సంవత్సరాలు పైబడి నిండున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచింది. గతంలో ఏముండే 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఉండే, అంటే దాన్ని కుదించుకుంటూ భారత రాజ్యాంగం ఏం చేసింది, మనకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు అనేది ప్రవేశపెట్టింది. కాబట్టిగా మనందరం కూడా యువత మనం ప్రధానంగా ఏంటంటే గ్రామాలలో ఎన్నికలలో చూసినట్లయితే ప్రతి ఎన్నికలు అది గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కావచ్చు, ఏ ఎన్నికలైనా సరే మనం ఓటర్లకు ఓటింగ్లో దూరంగా ఉంటున్నాం. ఎందుకు? విద్యావంతులు మేధావులు మనమే దూరంగా ఉంటున్నాం. అదే గ్రామీణ ప్రాంతంలో మన సర్పంచ్ ఎలక్షన్స్లో గ్రామ పంచాయతీ ఎన్నికలలో చూసినట్లయితే 100కు దాదాపు 95-96% అంటే 100% ఓటింగ్లో అంటే పండు ముసల నుంచి ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరు నుంచి పండు ముసలమ్మ వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ మన విద్యావంతులు మేధావులమే మనం ఓటు హక్కు అనేది వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి దీనికి అందరం కూడా మనం విద్యావంతులం కాబట్టి మనమే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అంటే ప్రపంచంలోని భారతదేశం. అలాంటప్పుడు మనం భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అని మనం అందరం వినియోగించుకున్నప్పుడే భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు మనం కొంత మేలు చేసిన వాళ్ళు అవుతాం. మన ఓటు వేసి మనం సరైన అభ్యర్థులు ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినా అయితే అట్లే నోటా గుర్తు కూడా ప్రవేశపెడతా ఉన్నారు ఎలక్షన్ కమిషన్. కాబట్టి నోటా గుర్తు ఓటేసి కూడా మన నిరసన తెలియజేయవచ్చు. కాబట్టి ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు మంచి వ్యక్తి ఓటేసేటప్పుడు ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే అభివృద్ధి జరుగుతుంది. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కేంద్రంలో 1135 సంవత్సరాల చోళ చాళుక్య సామ్రాజ్యంలో స్థాపించిన బౌద్ధ మొఘలులు దేవాలయంలో రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవము సర్పంచ్ కూరకుల చిన్నరామయ్య కుటుంబ సభ్యులు పద్మశెట్టి కోటేశ్వరరావు నిర్వహణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లె మండల కేంద్రంలో 1135 సంవత్సరంలో చోళ చాళుక్య సామ్రాజ్యంలో స్థాపించిన బౌద్ధ మొఘలులు దేవాలయంలో రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా సర్పంచ్ కూరాకుల చిన్నరామయ్య కుటుంబ సభ్యులు పద్మశెట్టి కోటేశ్వరరావు నిర్వహణలో ఆ సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రథసప్తమి సందర్భంగా ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పూర్తి దాతలుగా వ్యవహరిస్తున్న కూరాకుల చిన్నరామయ్య మరియు పద్మశెట్టి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినటువంటి గ్రామ పెద్దలకు ప్రజలకు భక్తులకు స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. నమస్కారోమి జై రమా. అమ్మవారి పాదాల వద్దనే ఉంటానని చెప్పేసి వరం పొందింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఉత్సవ మూర్తుల్లో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలైనా సరే గర్భగుడిలో ఉన్నటువంటి మూడవ నాటి దగ్గరనే ఉంచడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ముందుగా గణపతి పూజతోటి సమర్పయామి కళ్యాణ మహోత్సవంలో అమ్మవారి యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమం తదో సంస్కృతంగులేన అన్యోన్యం జగవరక్షదారోపణం సమర్పయామి ముఖేన ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లండి వినాయకుడి మీద. ఆ మోహిష్టామలోపణ స్థానం
तदंगा योत्रमांगल्य देवता पूजां करिष्ये योत्रमांगल्याधिष्ठान देवतायै नमः योत्रमांगल्याधिष्ठान देवतायै नमः संपूर्ण कृपाकटाक्षरे कमलरुद्रक्षणो महान्तोन्नतो तदास्तु वर्तमानस्य वनश्चोभमान कल्याणः धनं धान्यं भजं बहुरुद्रलाभं शतनं वत्सरं शतं दीर्घमायुः शतमिति शतंदीर्घमायुः अग्नेयशस्मिन्ममदेन्द्रावते मम चिते विहावः अयं मूर्धा आरोग्यं देहि मे जनार्दन तपाकुसुम గోపికృష్ణ ఇక్కడ ఈ యొక్క సత్రశాల బౌద్ధ మొగుళ్ళ దేవాలయాల్లో ప్రతి సంవత్సరం రథసప్తమికి దేవాలయం నిర్మించిన కాడి నుంచి శ్రీ పద్మశెట్టి కోటేశ్వరరావు వాళ్ళ దంపతులు ప్రతి సంవత్సరం రథసప్తమి కార్యక్రమాన్ని ఆయన సొంత ఖర్చులతో అన్నదానానికి కళ్యాణానికి అయ్యే ఖర్చులు ఇతరతర ఖర్చులు మొత్తం పెట్టుకొని ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా ఇప్పటి వరకు జరిపిస్తూనే వస్తామన్నాడు. ఇంకా ముందు రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఇంకా బాగా జరిపించాలని కోరుకుంటూ ఈ యొక్క సత్రశాల అభివృద్ధికి ఇది 1400 సంవత్సరాల క్రితం చోళరాజులు చాణక్యరాజులు నిర్మించినటువంటి దేవాలయాలు పురాతనలో ఉంటే ఆనాడు కూరాకుల చిల్లరామయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయాల్ని పునర్నిర్మించుకోవడానికి కంకణం కట్టుకున్నాడు. ఆయన ఒక 10 మందిని వెంటేసుకొని 1 సంవత్సరం కష్టపడి ఈ దేవాలయాల్ని నిర్మించి ఈ రోజుకి ఈ రకంగా వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత శ్రీ కూరాకుల చిల్లరామయ్య గారిదేనని తెలియజేస్తా ఉన్నాను. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాః ధ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు ఏతత్ శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం చింతాం ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు आराधे अग्निस्वाराधे वसुनस्पते निवाते स्वाध्वं स्वस्तिते स्वनस्पते स्वस्तिवे स्वनस्पते नमस्य वृक्षते रुद्रा गणवो रुद्राणि वृक्षते वैष्णवस्य नमस्ते स्तुमावाहिंसि सिगसिगसिद्रो नमस्ते स्तुमावाहिंसि रुद्रादेव सुमने सामगारसि ब्रह्मपुत्र इव समने शुचिकुंसि स्वस्तिनः शकुने अस्तु प्रथमः सुमने भ्रा इति विवाहागारवेद्या पादौ वृक्षाल्या ఈ రోజున ఆదివారము రథసప్తమి ఈ రెండు కలిసి రావటం అనేది ఎంతో విశేషమైనటువంటి రోజు. అట్టి విశేషమైనటువంటి రోజున ఈ రోజున అడవిదేవులపల్లి గ్రామ సమీపంలో గల బౌద్ధమ దేవాలయాలలో ఈ రథసప్తమి రోజున ఎంతో వైభవపేతంగా ఉదయం నుంచి కూడా సూర్యనారాయణ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి కళ్యాణ మహోత్సవం భక్తులందరూ కూడా కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇటు కళ్యాణ మహోత్సవానికి అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, ఇక్కడ అన్ని రకాలుగా శ్రీ పద్మశెట్టి కోటేశ్వరరావు గారు, కూరాకుల చిన్నరామయ్య గారు, వారి కుటుంబం అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి కావటం కొరకు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అమ్మవార్లకు మాంగళ్య ధారణ జరుగుతుందండి. అందరూ కూడా ఈ దృశ్యాన్ని వెలిగించి స్వామివారి కృపను పాల్గొనాలని తెలియజేస్తున్నాము. ఓం సూర్యనారాయణ స్వామి మహారాజుకి ఓం ఓం ధ్రువాద్యోరు ధ్రువా పృథివీ ధ్రువం విశ్వపదన్యగతో ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశాభజం ఇహైవై ధిమా వియధిష్ఠాః పర్వత ఇవావిచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్థిష్ఠా ఇహరా అష్టమధారగా అభితిష్టమృతం యదః అధరే సందుషత్రవః ఇంద్ర ఇవ వృత్రాధిష్ఠా అవః క్షేత్రాణి సంజయన్నో ఇంద్ర. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాక గ్రామంలో మాదిగ మఠానికి చెందిన
ఆది జాంబవంతుని దేవాలయంలో గతంలోని జాంబవంతుడి విగ్రహాన్ని రజాకారులు ధ్వంసం చేశారని, ఆ విషయాన్ని గమనించిన ఆది జాంబవ దశ సమాజం మురళి సంధ్య వైద్య దంపతులు సహకారంతో మార్చి 6, 7, 8 తేదీలలో ఆది జాంబవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో మాదిగ మఠానికి చెందిన ఆది జాంబవంతుని దేవాలయంలో గతంలోని జాంబవంతుడి విగ్రహాన్ని రజాకర్లు ధ్వంసం చేశారని, ఆ విషయాన్ని గమనించిన ఆది జాంబవ దశ సమాజం మురళి సంధ్య వైద్య దంపతుల సహకారంతో మార్చి 6, 7, 8 తేదీలలో ఆది జాంబవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. గుడి అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ, ఏకు తిరుపతి, చింత ముత్యాలరావు, మోత్కూరి ఐలయ్య, నల్ల నరసింగరావు, జోగు కుమారస్వామి, గేదెపాక బాలకృష్ణ, కందుల ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి ఎవరున్నారు? అయ్యా మా కుల గురువులు వీళ్ళందరూ కూడా మాదిగలే. మరి మాతంగి మార్చి కూతుర్లో పుట్టిన ఈ సమాజాన్ని ఇక్కడ అంటరాని సమాజంగా ఎందుకు రావడం జరిగింది? ఈ అంటరాని సమాజంకు రావడానికి గల కారణాలు ఏంటి అనే దాన్ని పరిశీలిస్తే అసలు దేవుళ్ళమే మేము, మాధవులే మాదిగలు, మహానీయులే మాదిగలు, బంగారు మనసులే మాదిగలు, నీతిమంతులే మాదిగలు, సత్యవంతులే మాదిగలు అనేది ప్రకృతిలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సమాజం కానీ ఈ పంచభూతాలు కానీ మనకు గాలి, నీరు, అన్నము, ఆహారము అందిస్తుందంటే మాదిగలు ధర్మాన్ని రక్షిస్తున్నారు. అది ఆది ధర్మం, అది ఆది ధర్మము. ఆ ఆది ధర్మాన్ని రక్షించడంలో ఈ మాదిగ ఉపకులాలు ఏవైతున్నాయో వాళ్ళు దాన్ని ముందు తీసుకుపోతూ ధర్మ ప్రాతిపదికగా ఉండడం జరుగుతుంది. జాంబవతి కుమారుడు సాంబుడు జాంబవతిని ఎంత హీనంగా క్రియేట్ చేసినలో సినిమాలలో రుక్మిణి తర్వాత కృష్ణుడు చేసుకున్నది రెండవ భార్య, అత్యంత ప్రకృతి అందగత్తే జాంబవతి. సమంతకమని తీసుకుపోయి సత్యభామ తండ్రికి ఇస్తే సత్యభామ మూడవ భార్య. 8 మంది భార్యలలో రెండవ భార్య, మొదటి భార్యకు రెండవ భార్యకే పిల్లలు పెట్టారు. సాంబుడు హరివోస్ సాంబ అంటారు గురువులు హిమాలయాలలో. ఆ సాంబుడు మాదిగోడు, మా జాంబవతికి పుట్టినోడు, మా అరుంధతి పిల్లలు 100 మంది బ్రాహ్మణులు, మా బామ్మర్దులు. వాళ్ళు బ్రాహ్మణులు మనం ప్రతి సంవత్సరం ఒక జాతరలాగా చేసుకొని ఆయనకి ఏదన్నా మనం సమర్పించుకోవడం, ఇది ఒక అద్భుతమైన ఆచారంగా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి, నలుమూలల నుంచి కుల పెద్దలు చాలామంది వచ్చారు. అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. రాబోయే మార్చిలో ఈ అద్భుతమైన కార్యక్రమం కండూల పండుగగా జరగాలి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని వేలాదిగా భక్తులు తరలిరావాలి. ఈ యొక్క కొలనుపాక గ్రామం ఉన్న ఈ యొక్క హిస్టరీ మనం చెప్పుకోవడమే. కొలనుపాక చాలా గొప్పది అని చెప్పుకుంటే సరిపోద్దా? ఉన్న దేవాలయాలు, కొత్తగా దేవాలయాలు నిర్మించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శూన్యలింగ ప్రాణప్రతిష్ఠ చేస్తేనే మనకి అశ్వమేధం చేసినంత ఫలితం ఇస్తాడు భగవంతుడు. ఈ కొలనుపాకలోనే బోర్డు ఉన్నాయి ఇంకా. ఓకే, ఆ భగవంతుడు నాకు ఇంకా శక్తి ఇవ్వాలి, ఆ దేవాలయాలు కూడా నేను ఇంకా పునరుద్ధరణ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకున్నాను. హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. ఓటు హక్కు శక్తివంతమైన ఆయుధమన్న నల్గొండ జిల్లా కలెక్టర్. యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగం గ్రామంలో పులి సంచారం, దూడ మృతి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చౌటప్పల్లో ర్యాలీ. పురపాలక చట్ట సవరణ కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యమన్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ మెన్రెడ్డి రాజు. మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి, బీసీసీబీ మాజీ చైర్మన్ గొంగుడి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించిన నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్.
వేదాంత భజన మందిరం వద్ద రథసప్తమి వేడుకలు. సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీరాముడు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటర్లు అన్న డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్. అడవిదేవులపల్లి మండలం కేంద్రంలో బౌద్ధమ గుళ్ళు దేవాలయంలో రథసప్తమి వేడుకలు. కొలనుపాక గ్రామంలో ఆది జాంబవంతుని దేవాలయంలో 6, 7, 8 తేదీలలో విగ్రహ పునర్ప్రతిష్ఠ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.